ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క మాట చెప్తే చాలు, తెల్లవారేసరికి మీరు కోరుకున్న వ్యక్తి మీ కళ్ళ ముందుంటారన్నమాట. అంతటి అద్భుతమైనటువంటి, శక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. వారాహి అమ్మవారు సప్త మాతృకల్లో ఒకరు. అటువంటి శక్తివంతమైన వారాహి అమ్మవారి మాట రేపు అంటే ఈరోజు రాత్రి పడుకునే ముందు మీరు 108 సార్లు జపించి పడుకున్నట్లయితే తెల్లవారేసరికి మీ అదృష్టాన్ని, అంటే మీరు ఊహించిన విధంగా అదృష్టం అనేది పడుతుంది. మీరు ఎవరినైతే రాత్రి మనసులో తలుచుకుని ఈ యొక్క అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు జపిస్తారో, ఈ యొక్క అమ్మవారి యొక్క మాట చెప్తారో, మీరు కోరింది కోరుకున్నట్లుగా 100% జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క మంత్రాన్ని మీరు రాత్రి పడుకునేటప్పుడైనా సరే, బ్రహ్మముహూర్తంలో అయినా సరే జపించడానికి ప్రయత్నం చేయండి. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. లేదంటే మీరు రాత్రి పడుకునే ముందు 9 దాటిన తర్వాత, 10 దాటిన తర్వాత అయినా సరే మీరు పడుకుంటారు కదా, అన్ని పనులు అయిపోయి మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు మీకు ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకుంటే చాలు. ఎవరికైనా సరే క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న వారి ఈ యొక్క మంత్రాన్ని జపించుకోవచ్చు. తల్లి తన బిడ్డల్ని ఎలా చూస్తుందో, అమ్మ ఒక్కసారి నామాన్ని పిలిచారంటే కనుక ఎప్పుడు కూడా మీ చెయ్యి విడిచిపెట్టరు. అమ్మని విగ్రహ రూపంలో ఉన్నా సరే శాంతి మూర్తి కాబట్టి అమ్మని ఎలాంటి నిస్సందేహం లేకుండా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. మరొక చిన్న విషయం ఏంటంటే, అమ్మవారి యొక్క మంత్రం ఇప్పుడు చెప్పుకునే బీజాక్షరాలతో ఉంటుంది కాబట్టి కొంచెం పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ చెప్పించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. క్లిష్టమైన పరిస్థితి ఎదురయ్యింది అని ఇంకొక మార్గం లేదనుకున్న వారు ఎవరైనా సరే అమ్మవారి మీదనే భారం వేసి ఈ యొక్క మంత్రాన్ని జపించండి. ఎప్పుడు కూడా ఈ యొక్క మంత్రాన్ని ప్రేమతో అమ్మవారిని పిలిచాలన్నమాట. ఆ తల్లి ఎవరు పిలిచినా సరే పలుకుతారు కాబట్టి అంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మంత్రం ఏంటంటే, అష్టమి, పంచమి, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో, అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు చెప్పబోయే మంత్రం 108 సార్లు జపించినట్లయితే మీ మనసులో ఏదైతే కోరుకున్న వారిని తలుచుకుంటారో, మీరు కోరుకున్న కోరిక తీరాలని అనుకుంటారో, మీరు కోరుకున్న వారినైనా సరే, లేదంటే మీ భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినా సరే, పిల్లల మీ మాట వినకపోయినా సరే, అనారోగ్య సమస్యలు వచ్చినా సరే, ఎలాంటి సమస్య వచ్చినా సరే తప్పకుండా తీరుతుందన్నమాట. చాలామంది కోరుకున్న వారు దూరం అయిపోయారని బాధపడుతూ ఉంటారు కదా. వాళ్ళు ఎలా అయినా సరే మీతో ప్రేమగా ఉండాలని, సంతోషంగా మీరిద్దరూ కూడా కలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా. అలాంటి వారిని తలుచుకుని రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే అమ్మ తప్పకుండా మీకు ఒక మంచి పరిష్కార మార్గం, ఏదైనా సమస్య ఉంటే పరిష్కార మార్గాన్ని తప్పకుండా చూపిస్తారు. ఆ మంత్రం ఏంటంటే, ఓం హ్రీం శ్రీం అష్టవారాహి నమః. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం హ్రీం శ్రీం అష్టవారాహి నమః. 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 ఈ యొక్క మంత్రాన్ని మీరు రాత్రి 10 దాటిన తర్వాత ఇంకా చేసుకుంటే ఇంకా చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ సొంతం అవుతుందన్నమాట. ఎవరైతే కోరుకున్న వ్యక్తిని మీ మనసులో తలుచుకుంటూ మీకు వచ్చిన సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపమంటూ అమ్మని ఎవరైతే వేడుకుంటారో తప్పకుండా మీరు తెల్లవారేసరికి మీరు కోరుకునే వ్యక్తి ప్రేమతో మీ కళ్ళ ముందుంటారనమాట. అంతటి అద్భుతమైనటువంటి, శక్తివంతమైనటువంటి అమ్మవారి యొక్క ఈ వారాహి మంత్రం అనమాట. అమ్మని ప్రేమతో పిలిస్తే మీ కోరిక ఏదైనా సరే కాదందు కాబట్టి తప్పకుండా అమ్మవారిని ప్రేమతో స్మరించి మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకుని సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.